ఈ వీడియోలో కొన్ని జంతువుల గురించి ఆశ్చర్యకరమైన నిజాలు ఉన్నాయి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఓసరవెల్లి. ఓసరవెల్లిలాగా వీడు రంగులు మారుస్తూ ఉంటాడు అనే మాట మనం వింటూనే ఉంటాం. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అసలు ఓసరవెల్లి తన శరీరాన్ని రంగురంగులుగా ఎలా మారుస్తుంది? ఇది ఏ వస్తువును తాకినా ఆ కలర్లోకి మారిపోతుంది అని ఇప్పుడు వరకు మీరు అనుకుంటే అది తప్పు. ఇవి సందర్భం బట్టి రంగులు మార్చుకుంటూ ఉంటాయి. ఓసరవెల్లి తనలోని టెంపరేచర్ను కంట్రోల్గా ఉంచడం కోసం, తన భావాలను బయట పెట్టడం కోసం తన రంగులను మారుస్తూ ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నలుపు రంగులోకి మారుతాయి. నలుపు రంగు వేడిని ఆకర్షిస్తుంది. సూర్యరశ్మి వేడి వల్ల తన శరీరం వేడిపడుతుంది. అలాగే వాతావరణం వేడిగా ఉన్నప్పుడు తనను తాను లైట్ కలర్స్ రంగులోకి మార్చుకుంటాయి. లైట్ కలర్స్ వేడిని రిఫ్లెక్ట్ చేస్తాయి. అంతేకాదు తమ భావాలను తెలియజేయడానికి కూడా రంగులు మార్చుకుంటాయి. ఇవి ప్రశాంతంగా ఉన్నప్పుడు పచ్చరంగుకు మారుతాయి. భయం లేదా టెన్షన్గా ఉన్నప్పుడు ఎరుపు రంగులోకి మారుతాయి. అసలు ఓసరవెల్లి రంగులు ఎలా మారుస్తుంది? వీటి శరీరం పొరల్లో నానో సైజ్ అంత క్రిస్టల్స్ ఉంటాయి. ఇవి సందర్భం బట్టి దగ్గరగా లేదా దూరంగా జరిగి వీటి శరీరం పైన పడే వెలుగును బట్టి ఓసరవెల్లి కలర్స్ను బయటికి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ ప్రక్రియని ఐరిడోపోర్స్ అని అంటారు. కాబట్టి ఏ వేవ్ లెంత్ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తే ఓసరవెల్లి ఆ రంగులోకి కనిపిస్తుంది. అంతేకాదు దీనికి ఇంకొక ప్రత్యేకత ఉంది. అది ఆహారం కోసం వేటాడే విధానం. ఓసరవెల్లి ఏకకాలంలో అన్ని వైపులా చూస్తుంది. ఎదురుగా ఆహారం కోసం వెతుకుతూనే వెనక నుంచి పొంచి ఉన్న శత్రువును కూడా పసిగట్టగలదు. మొసలి. మొసళ్ళు ప్రపంచంలో ఉన్న అతి పురాతన జంతువుల్లో ఒకటి. ఇవి సుమారు 55 కోట్ల సంవత్సరాల నాటిది. వీటి జీవితకాలం 35 నుండి 75 సంవత్సరాల పాటు బతికి ఉంటాయి. వీటి రూపం చూస్తే డైనోసార్కి దగ్గర బంధువులాగా మనకు కనిపిస్తాయి. కానీ ఇవి రెప్టైల్స్ జాతికి చెందినవి. మొసలి అంటే గుర్తుకు వచ్చేది మరణం. ఎందుకంటే మొసలి నోటి మధ్య ఏ జంతువు చిక్కుకున్నా వాటి నూకలు భూమిపై చెల్లినట్టే మన పురాణాలలో చెప్పారు. గజేంద్ర మోక్షంలో ఏనుగు కాలు మొసలి నోటి మధ్య ఇరుక్కున్నప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి మొసలి నుంచి ఏనుగును కాపాడడానికి వచ్చారు. అంటే అర్థం చేసుకోండి మొసలి ఎంత శక్తివంతమైనదో. ఇవి నేలపైన నీటిలోనూ జీవించే జంతువు. సాధారణంగా మొసలు నీటి అడుగున గంట సేపు ఊపిరి బిగబెట్టుకుని ఉంటాయి. కానీ నైలి జాతికి చెందిన మొసళ్ళు 2 గంటల వరకు ఊపిరి బిగబెట్టుకుని ఉండగలవు. ఇవి నీటిపై ఈదేటప్పుడు అసలు శబ్దం రాకుండా ఏదో చెట్టు నీటిపై తేలుతూ వెళ్తుంది అన్నట్లు మనకు అనిపిస్తుంది. ఇవి 35 కిలోమీటర్ల వేగంతో ఈదగలవు. నేలపైన 17 కిలోమీటర్ల స్పీడుతో పరిగెట్టగలవు. వీటి పళ్ళు రూపం బ్లేడులాగా ఉంటాయి మరియు ఎంతో దృఢంగానూ ఉంటాయి. ఎన్నిసార్లు పళ్ళు ఊడిపోయినా వాటి జీవితకాలం అంతా పళ్ళు వస్తూనే ఉంటాయి. ఇవి వేటినైనా నోటితో పట్టుకున్నప్పుడు 5000 పౌండ్లు ఒత్తిడి పడుతుంది. వీటి వేట ఎంతో తెలివిగా ఉంటుంది. మొసళ్ళు తన ఆహారం కోసం వేట ప్రారంభించినప్పుడు అక్కడ మొసల్ని గుర్తించడం చాలా కష్టం. ఎటువంటి శబ్దం చేయకుండా తన వేట పూర్తి అయ్యే వరకు ఎంతో ఓర్పుగా ఎటువంటి కదలిక లేకుండా ఉంటుంది. అసలు ఏ జంతువు కూడా మొసలిని పసిగట్టలేదు. ఇవి ఆహారం నమలకుండా అమాంతంగా మింగేస్తాయి. ఎముకలను కూడా అవి జీర్ణించుకోగలవు. అవి ఎక్కువగా రాత్రిపూట వేటాడుతూ ఉంటాయి. వీటి కళ్ళతో రాత్రిపూట ఎంతో స్పష్టంగా చూడగలవు. అంతేకాదు కొన్ని రకాల మొసళ్ళు అయితే తిండి లేకుండా 3 సంవత్సరాల వరకు బ్రతకగలవు. గొరిల్లా. గొరిల్లా గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం. గొరిల్లాకి ఈత రాదు. ఎందుకంటే దాని శరీరం పెద్దది. మీరు గమనిస్తే వాటి కాళ్ళు కన్నా చేతులే పెద్దవి. కానీ గొరిల్లాకి నీరు అంటే చాలా ఇష్టం. నీరు కనబడితే చాలు చిన్నపిల్లల్లాగా నీటితో ఆడుకుంటూ ఉంటాయి. ఇవి ఎప్పుడుకో కానీ నీళ్లు తాగవు. అవి చెట్లు ఆకులపై ఉన్న మంచుని, నిల్వ ఉన్న వర్షపు నీటిని తాగుతాయి. మనిషి బాగా శ్రమిస్తే 410 కేజీల బరువును ఎత్తగలడు. అదే గొరిల్లా విషయానికి వస్తే 450 నుంచి 810 కేజీల బరువును ఎత్తగలవు. వీటికి మనుషులకు వచ్చే అన్ని వ్యాధులు వస్తాయి. వీటి జీవితకాలం 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు. అదే జూలో మనకు కనిపించే గొరిల్లా జీవితకాలం 50 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.